అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్. మీలో ఎంతమందికి అప్రిషియేషన్ అంటే ఇష్టం అండి? అందరూ ఇష్టపడతాం. స్కూల్ డేస్ నుంచి కూడా ఎవరైనా మనల్ని పొగిడితే ఆ ఆనందమే వేరు. టీచర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అబ్బాయి ఎంత బాగా డ్రెస్సింగ్ అయ్యావు, ఈరోజు ఎంత బాగున్నావు, అబ్బాయి ఎంత బాగా రాసావు, ఎంత బాగా చదువుతున్నావు, ఎంత డిసిప్లిన్గా ఉంటున్నావు, ఇవన్నీ కూడా మనల్ని అప్రిషియేషన్ చేసే పదాలే కదా. అలా ప్రతి ఒక్కరం కోరుకుంటాం. అయితే ఈరోజు నా టాపిక్ ద్వారా నేను చెప్పాలనుకుంటుంది, మరి అలాంటి ప్రశంస, అలాంటి అప్రిషియేషన్ని మీ భార్యకు బహుమతిగా ఎందుకు ఇవ్వకూడదు? బంధాన్ని బలపరిచే అద్భుతమైన టానిక్ ఆమె శ్రమను గుర్తించడమే. భార్య యోగక్షేమాలు తెలుసుకోవడం భర్త కనీస బాధ్యత. అన్ని విషయాల్లో ఆమెకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు అలు పెరగకుండా శ్రమించే ఇంటి ఇల్లాలు. ఆ ఇల్లాల కోసం ఒక్కసారి ఆలోచించారా? ఓ కుటుంబం ఆనందంగా ఆరోగ్యంగా ఉందంటే అది ఆమె ఘనతే. తన గురించి ఆలోచించుకోకుండా కుటుంబ సభ్యుల కోసం కష్టపడే గొప్ప మనసు ఆమెది. ఓ తీయని ఆప్యాయమైన ప్రశంస ఆమె పడిన కష్టాన్నంతా కూడా మర్చిపోయేలా చేస్తుంది. సంసార జీవితంలో భార్యను ప్రశంసించే భర్త ఉంటే ఆ బంధం కలకాలం దృఢంగా నిలుస్తుంది. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇంటి చాకిరి మొత్తం చేసే భార్యను 2 పదాలతో సంతృప్తిపరచగలమంటే నమ్మగలరా? ఆ 2 పదాలతో ఆమె పడ్డ కష్టమంతా ఆవిరైపోతుందంటే విశ్వసించగలరా? నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. సగటు భార్యను సంతోషపెట్టాలంటే ప్రేమతో కూడిన ప్రశంస చాలు. ఇల్లు ఊడ్చడం మొదలు వంట గిన్నెలు తోముకోవడం, దుస్తులు ఉతకడం ఒకటేంటి, అన్ని పనులు ఉరుకులు పరుగుల మీద ఆమె చేసుకురావాల్సిందే. పిల్లలుంటే మరింత పని ఒత్తిడే. కానీ అంతటి శ్రమను ఒక్క ప్రశంసతోటే మటుమాయం చేసుకునే తత్వాన్ని భగవంతుడు ఆమెకే ఇచ్చాడు. కానీ ఏడాదంతా భార్య శ్రమను చూసి చూడనట్టు వదిలేస్తున్న భర్తలే సమాజంలో అధికంగా ఉన్నారు. కొందరున్నారండి, అందరి గురించి కాదు నేను చెప్తుంది, తప్పుగా అనుకోవద్దు దయచేసి. మహిళలతో పోలిస్తే పురుషుల్లో భావ వ్యక్తీకరణ చాలా తక్కువ. అంటే భార్యపై ఎంత ప్రేమున్నా బయటకు చెప్పే నేర్పు చాలామంది పురుషుల్లో లోపిస్తుంది. ఆమె పడ్డ శ్రమను లోపలే అభినందిస్తారు తప్ప ఆమెతో నేరుగా చెప్పరు. అదే భార్యలో అసంతృప్తికి కారణమవుతుంది. కోడి కూసిన దగ్గర నుండి గొడ్డులా కష్టపడిన ఈ కొంపలో గుర్తింపు ఉండదు అనే బాధ చాలామందిలో కనిపిస్తుంది. మన కోసం అనుక్షణం కష్టపడే ఆమెను ప్రశంసించడం నేరం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆమె శ్రమను గుర్తించాలి. ఆమె చేసే మంచి పనిని గుర్తించి ప్రశంసించాలి. మనసులో గంపెడు ప్రేమున్నా వ్యక్తీకరించకుంటే నిష్ఫలమే. అందుకే ఆమెపై ఉన్న ప్రేమాభిమానాలను ఎప్పటికప్పుడు వ్యక్తీకరించాలి. భార్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. భార్యకు అన్ని విషయాల్లో ప్రాముఖ్యం ఇస్తే ఆమె సంబరపడుతుంది. కుటుంబ విషయాలన్నీ ఆమెతో పంచుకుంటే, ఆమె సలహాలు తీసుకుంటే ఆమె మరింత సంతోషంగా ఉంటుంది. అలాగే ఎంత బిజీగా ఉన్నా వారానికి ఒక్కరోజైనా కుటుంబంతో కలిసి గడిపేందుకు ప్రయత్నించాలి. రోజులో ఎంత బిజీగా ఉన్నా కొంత సమయాన్ని ఆమెతో మాట్లాడేందుకు కేటాయించాలి. అలాగే ఆమెతో ఉన్న జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటే ఆ సంతోషమే వేరు. ప్రత్యేక దినాల్లో ఆమెను డిన్నర్కు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అప్పుడప్పుడు పనిలో సాయపడాలి. ఆమెకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే మీరు ఓ చేయి వేయండి, తప్పేం లేదు కదా. పనిలో ఆమెకు సహకరించండి. ఆమెకు మీరు చేసే చిన్న పని వల్ల శారీరకంగా శ్రమ తగ్గకపోయినా మానసికంగా కలిగే ఆనందం వెలకట్టలేం.
కాస్త గౌరవించండి భార్యను. ఆమెకు గౌరవం ఇవ్వండి. ఆమె మాటకు విలువ ఇవ్వండి. 10 మందిలో ఆమెను చులకన చేయకండి. వీలైతే 10 మందిలో ఆమె గొప్పతనాన్ని షేర్ చేసుకోండి. విమర్శలు అందరి మధ్య చేయకండి. ఏదైనా లోపం ఉంటే ఆమెకు ఒంటరిగా చెప్పండి. అదే ఆమెకు మీరిచ్చే గౌరవం అని గుర్తుంచుకోండి. ఇంట్లో ఉన్న ఎక్కువ కష్టపడేది మాత్రం భార్యే. ఉద్యోగం చేసే పురుషులు రోజుకు 8 నుండి 10 గంటలు కష్టపడతారు. తప్పదు, నిజమే. వాళ్ళు తెచ్చిపెడితేనే ఇంట్లో నడుస్తుంది. ఆ మాట ఒప్పుకోవాల్సిందే. అయితే ఇంట్లో ఉన్న భార్య కనీసం 15 గంటలు కష్టపడుతుంది. ఆ స్థాయిలో పని చేస్తే కానీ అన్ని పనులు చక్కబెట్టే వీలుండదు. ఉదయం ఇల్లు తుడవడం మొదలు పిల్లల్ని స్కూళ్ళకు సిద్ధం చేయడం, వంట వార్పు, భర్త ఆఫీసు సమయానికి తగిన ఏర్పాట్లు, ఇలా లేచిన దగ్గర నుండి ఉరుకులు పరుగులే. మళ్ళీ సాయంత్రం అదే తంతు. పిల్లల చదువు, హోంవర్క్స్, వంట పూర్తి చేసి రాత్రి పడుకునేసరికి రాత్రి 11 గంటలు దాటుతుంది. ఇక ఉద్యోగం చేసేవారైతే చెప్పాల్సిన అవసరమే లేదు. అటు ఉద్యోగ బాధ్యతలు, ఇటు ఇంటి బాధ్యతలు రెండు పడవలపైన ప్రయాణించక తప్పని పరిస్థితి. అంతగా కష్టపడే ఆమె తన శ్రమకు తగిన ప్రతిఫలంగా ఒక్క ప్రశంస కోరుకునేందుకు 100కి 100% కూడా అర్హురాలే. మరి మీరేమంటారు? ఒక్కసారైనా ప్రశంసించి చూడండి, ఎంత పొంగిపోతారోనండి. అమాయకులండి నిజంగా భార్యలు. ఒక మంచి మాట, ఒక ప్రేమతో, ఒక ప్రశంస, ఒక హగ్గు, ఒక చిరునవ్వు, వెలకట్లేమండి. ఎన్నైనా చేసేస్తారు నిజంగా. అంత ప్రేమ అండి భార్యకి కుటుంబం పట్ల, భర్త పట్ల. నమ్మండి. మీరు తప్పకుండా ఫాలో అవ్వగలరని కోరుకుంటూ, నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా మీ సలహాలు ఏముంటే కూడా ఇవ్వగలరని కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.